రెడీ అన్న. నమస్తే, నేను మీ శివ. వెల్కమ్ టు పొలిటికల్ ఇంజిన్. ప్రజలు ఏ సమస్యతో చచ్చిపోయినా పర్వాలేదు కానీ నాకు ప్రతిపక్ష హోదా ఉంటే చాలు అన్నట్లుంది జగన్ గారి వ్యవహారం. అసెంబ్లీకి వెళ్తాడు అనుకున్నాం కానీ మళ్ళీ ప్రతిపక్ష హోదా గురించి మళ్ళీ పాత పాటే పాడి మళ్ళీ కనీసం 2 నిమిషాలు కూడా లేకుండా అసెంబ్లీ నుంచి బయటకు రావడం చూస్తే జగన్ గారు ఏమాత్రం మారలేదు అనిపించింది. అసలు జగన్ గారికి ప్రతిపక్ష హోదా ఎందుకు ఇవ్వాలి? అసలు దీనికి అసలు ఏమైనా తెలుగుదేశం పార్టీ కానీ, జనసేన కానీ, బీజేపీ కానీ అడ్డుపడుతున్నాయా అన్న విషయాన్ని ఒకసారి చర్చించుకోవాలి. సో ఈ ప్రతిపక్ష హోదా అంటే ఏంటంటే ఒక క్యాబినెట్ హోదా వస్తుంది. పిఎస్, పిఏ అలాగే ప్రతిపక్ష నాయకుడికి సంబంధించి ఈ సభా సమయాల్లో ప్రత్యేకంగా ఒక సమయాన్ని అయితే కేటాయిస్తారు. అలాగే స్పీకర్ కీలకమైన విషయాల్లో చర్చించినప్పుడు, శాసనసభ వ్యవహారాల్లో చర్చించినప్పుడు ఖచ్చితంగా ప్రతిపక్ష నాయకుడికి తగిన గౌరవం ఇవ్వాలి, వాళ్ళ సూచన కూడా తీసుకోవాలి. సో ఇది ప్రతిపక్ష నాయకుడి యొక్క రోల్. ఒక చర్చల సందర్భంగా కానీ ఇతరత్ర విషయాల్లో కానీ వాళ్ళకి ప్రత్యేకమైన సమయం అయితే కేటాయించాలి. సో దీనికి సంబంధించి ఇప్పుడు జగన్ గారు అడుగుతుంది ఏంటంటే, మేము అసెంబ్లీకి వెళ్తే మమ్మల్ని మాట్లాడనివ్వరు అని, ప్రతిపక్ష హోదా ఇస్తేనే మేము వెళ్తాము అని. అసలు ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి అవకాశం ఏమైనా ఉందా అనేది ఒకసారి మనం గుర్తిస్తే, ఒకసారి భారత రాజ్యాంగంలో 161 ఆర్టికల్ నుంచి మొత్తం 161 నుంచి సుమారుగా 211 వరకు అనుకుంటా, 211 ఆర్టికల్ వరకు మొత్తం ఈ చట్టసభలు, విధులు, విధానాలు గురించి పూర్తిగా చర్చ ఉంటుంది. సో స్వతంత్రం వచ్చిన తరువాత ఏమైందంటే, ఫస్ట్ రూలింగ్ పార్టీ, తర్వాత ఏ పార్టీ ఉంటే ఆ పార్టీకి ప్రతిపక్ష హోదా దక్కేది. కానీ 1977 ఎమర్జెన్సీ తర్వాత, ఇందిరాగాంధీ గారి ఎమర్జెన్సీ తర్వాత కాంగ్రెస్ పార్టీ ఘోర పరాభవం ఎదురైన సందర్భంలో ఈ ప్రతిపక్ష హోదా అంశం అనేది కీలకంగా పనిచేసింది. అప్పట్లోనే ఈ ప్రతిపక్ష హోదాకి సంబంధించి ఖచ్చితంగా సీట్లలో 10% వంతు, అంటే ఇప్పుడు 543 ఎంపీ సీట్లలో సుమారుగా 55 సీట్లు వస్తే ఆ పార్టీ ప్రతిపక్ష హోదా దక్కుతుంది. అలాగే మన శాసనసభకు సంబంధించి 175 సీట్లలో 18 సీట్లు వస్తే ప్రతిపక్ష హోదా దక్కుతుంది. ఇది రూల్ అనమాట. ఆ రూలు అప్పటి నుంచి కొనసాగుతూ వస్తుంది. ఎన్టీ రామారావు మొదటిసారి 1983లో రూలింగ్లో వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీకి కూడా ప్రతిపక్ష హోదా దక్కలేదు. ప్రతిపక్ష నాయకుడికి ఎలాంటి క్యాబినెట్ హోదా లేకుండా ఎమ్మెల్యేలుగా పనిచేశారు. సో ఇదే పరిస్థితి 2014లో, 2019లో సెంట్రల్లో కాంగ్రెస్ గవర్నమెంట్కి దక్కింది. ఒకసారి అయితే వాళ్ళకి 43 సీట్లు వచ్చినాయి, ఒకసారి 53 సీట్ల దగ్గర ఆగిపోయినట్టున్నారు. సో 55 ఫిగర్ చేరుకోలేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీకి 2014లో, 19లో కూడా ప్రతిపక్ష హోదా రాలేదు. దీని మీద వాళ్ళు సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ కూడా దాఖలు చేస్తే సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, స్పీకర్ విధుల్లో కానీ, స్పీకర్ అధికారాల్లో కానీ మేము దూరబోము. స్పీకర్ అనే వ్యక్తి రాజ్యాంగబద్ధమైన వ్యక్తి, వాళ్ళ విధుల్లోకి మేము దూరాల్సిన అవసరం లేదు. ఉన్న నిబంధనల మేరకు మాత్రమే స్పీకర్ ఖచ్చితంగా ప్రతిపక్ష హోదా ఇస్తాడని కాంగ్రెస్ పార్టీకి పిటిషన్ కొట్టేసింది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థనను, మాకు ప్రతిపక్ష హోదా కావాలనే అభ్యర్థనను కొట్టేసింది. ఇవన్నీ కూడా భారత రాజ్యాంగంలో భారత న్యాయ వ్యవస్థ తెలుసుకోలేనంత దుస్థితిలో జగన్ ఉన్నాడా? ఇవన్నీ ఉన్నవే కదా, ఈ నిబంధనలన్నీ ఉన్నవే కదా. ఈ నిబంధనల మేరకు న్యాయ పోరాటం జరిగింది, సుప్రీంకోర్టు వరకు వెళ్ళినా సరే మళ్ళీ అదే పాత పద్ధతి అదే అవలంబిస్తూ విలువైన సమయాన్ని, అంటే ఒక నిమిషానికి శాసనసభకు సుమారుగా 8 నుంచి 12,000 వరకు ఖర్చు అవుతుంది. అంత విలువైన సమయాన్ని వృధా చేయడం, ప్రజా సమస్యలు మీద మాట్లాడే అవకాశం ఉన్నా దాన్ని చేజార్చుకోవడం. సో పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్లు జర్మనీ వెళ్ళిపోవాలి. జర్మనీ వెళ్ళిపోతే ఎట్లా అంటే, అక్కడ ఓట్లు ఎన్ని పడినాయి, ఒక 100 సీట్లు ఉంటే 40% ఓట్లు తెచ్చుకుంటే 40% సీట్లు ఇస్తారు. అలా ఛాన్సలర్ని ఎన్నుకుంటారనమాట. ఛాన్సలర్ని ఎన్నుకునే ప్రక్రియ జర్మనీలో. మనది అలా కాదు. మన భారతదేశం ప్రజాస్వామ్యం సీట్లను బట్టి ఆధారపడి ఉంటుంది. ఎవరు మెజారిటీలోకి వస్తే వాళ్ళు అధికారాన్ని చేపట్టాల్సి ఉంటుంది, ఆ రాజకీయ పార్టీ. సో దీన్ని అర్థం చేసుకోవాలి. కానీ జగన్ ఉన్న న్యాయ సంబంధమైన అంశాలు కానీ, రాజ్యాంగంలోని విషయాలు కానీ, ఈ 10% సీట్లను సాధించే విషయంలో కానీ ఖచ్చితంగా ఒక అవగాహన తెచ్చుకొని మాట్లాడాలి. కావాలని అందరికీ తెలిసింది, కొంచెం ఎడ్యుకేషన్ పీపుల్ అందరికీ తెలిసింది, జగన్ మాట్లాడుతుంది సహేతుకం కాదు, జగన్ కావాలని ఇది రచ్చ చేస్తుందని తెలిసినా సరే అదే పద్ధతిలో, అదే పందాలో వెళ్ళడం ద్వారా తటస్థ ఓటర్ల దగ్గర చాలా చులకనైపోతున్నాడు జగన్. అది గుర్తించాలి. ఈ అంశం పట్ల ఇంకా మీ అభిప్రాయాలు కానీ, మీ సూచనలు కానీ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. దాని మీద అయితే చర్చిద్దాం. వీడియో కనుక నచ్చితే ఒక లైక్ ఇచ్చి నన్ను ప్రోత్సహించండి. థ్యాంక్ యూ.